ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. కైలాసంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కూర్చుని ఏర్పాటు చేసుకున్న ఆ సమావేశంలో సరస్వతీ పుత్రులు ఎవరు అనే సమస్య వచ్చింది. అప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ చెప్పలేదు. వెంటనే బ్రహ్మ, సరస్వతి, నీకు ఇష్టమైన కుమారుడు ఎవరు అని అడగగా అప్పుడు సరస్వతీదేవి ఈ విధంగా సమాధానం చెప్పింది. నాకు ఇష్టమైన కుమారుడితో సమానమైనటువంటి దస్తావేజ లేఖరే నా ముద్దుల కుమారుడు అని సరస్వతీదేవి చెప్పిందంట. ఎందుకంటే ఎన్ని లక్షల కోట్లు పెట్టి భూమి కొనుక్కున్నా భూమి మన ఇంట్లో ఉండదు, చెల్లించిన డబ్బు మన దగ్గర ఉండదు. దస్తావేజు లేఖలు రాసినటువంటి ఆ దస్తావేజులే సరస్వతీ రూపంలో మన దగ్గర ఉంటాయి. అటువంటి దస్తావేజు లేఖర్లకు అన్యాయం జరిగితే ఆ సరస్వతీదేవి చూస్తూ ఊరుకోగలదా? ఊరుకోలేదు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు దస్తావేజు లేఖర్లపై చిన్నచూపు చూడటం అంత సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ది రిజిస్ట్రేషన్ బిల్లు 2025 పవర్లెస్ రిజిస్ట్రేషన్ని వ్యతిరేకించండి అనే ఉద్దేశంతో అనకాపల్లి సబ్బవరంలో శనివారం నాడు జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం శనివారం నాడు సబ్బవరంలో జరిగింది. జిల్లా దస్తావేజు లేఖర్ల సోదరులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావటం ఎంతో ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దస్తావేజుల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ శ్రీ శేఖరమంచి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ స్టాంపు విధానానికి మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 4 లక్షల మంది దీనిపై ఆధారపడి ఉన్నారని, అలాగే ప్రభుత్వం వారు తగిన నిర్ణయం తీసుకుని దస్తావేజుల లేఖరులు, కంప్యూటర్ సిబ్బంది, ఉప సిబ్బంది అందరికీ తగు న్యాయం చేసి మంచి విధానాన్ని అవలంబించాలని, లేని పక్షంలో వీరు భార్యాబిడ్డలతో రోడ్డును పడే అవకాశం ఉందని శ్రీనివాసరావు గారు అన్నారు. పేపర్లెస్ రిజిస్ట్రేషన్ని వ్యతిరేకిస్తూ ఫిజికల్ డాక్యుమెంట్ విధానాన్ని కొనసాగించండి. డిజిటల్ లాకర్ వద్దు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించండి. దస్తావేజులను సమర్పించడానికి ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగించడం ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం అందించిన టెంప్లెట్లను పూజించడం ఉపసంహరించుకోవాలి. దస్తావేజు లాకర్ల, స్టాంపుల వింటర్ల జీవనోపాధిని కాపాడాలి. ఈ స్టాంపు వద్దు, ఎన్జే స్టాంపు ముద్దు. నాన్ జ్యుడిషియల్ స్టాంపులపై సప్లై చేయాలి. సప్లై చేయాలి అనే ఉద్దేశంతో సబ్బవరంలో ఒక ప్రైవేట్ అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు దస్తావేజు లేఖర్లు వివరించారు. ఈ చక్కని కార్యక్రమానికి అనకాపల్లి జిల్లాలో గల 10 సబ్ రిజిస్టర్ ఆఫీసుల దస్తావేజు లేఖర్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భారతదేశంలో మరి ఆ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానం ప్రవేశపెట్టడం వల్ల చాలా రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది మొత్తం అక్షరాస్యతో పూర్తయి లేదు. ఒక కేరళ తప్పించి మిగతా రాష్ట్రాలన్నీ సంపూర్ణంగా లేదు. అంతా నిరక్షరాస్యత అనేటువంటిది ఒక 40% పైవరకే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ రిజిస్ట్రేషన్ బిల్లు విషయంలో ఒక్కసారి పునరాలోచించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇదే జీవన విధానంపై ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మంది పైచులకు తమ భార్య పిల్లల్ని తల్లిదండ్రులను పోషించుకుంటూ 1 లక్ష పైచులకు దస్తావేజు లేఖల్లో వారికి సహాయకులు, స్టాంపు వెండర్లు, టైపిస్టులు ఉన్నారు. కాబట్టి వీరి జీవనోపాధికి చాలా భంగం కలుగుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రిజిస్ట్రేషన్ బిల్లు 2025 దాన్ని ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనకాపల్లి జిల్లా దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తరఫు నుంచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క సాధక బాధకుల్ని చర్చించుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ బిల్లు 2025 అనేది మొత్తం మనకే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనే అమలు చేయాలని చెప్పేసి కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా బిల్లుని రేపు 21వ తారీఖుని జరిగే శాసనసభ దీనిలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. అందులో కూడా మా నాయకులు, రాష్ట్ర సంఘం తరఫున పెద్దలు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వారు పిలుపున్నారని మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విషయాలన్నీ ఖండిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆస్తులకు రక్షణ కలిగించండి. దస్తావేజు రిజిస్ట్రేషన్
సాంప్రదాయబద్ధంగా నాన్ జ్యుడిషియల్ పేపర్ మీద మాత్రమే చేయండి. దస్తావేజు లేఖల వృత్తిని కొనసాగించండి. అలాగే దస్తావేజు లేఖలు స్టాంప్ పేపర్ల యొక్క భవిష్యత్తుని కాపాడండి అని మేము సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం వారు కూడా మాకు సహకరించి ఈ విషయాలని మాకు కోఆపరేట్ చేస్తే మా సంఘం తరఫుని మేము ప్రభుత్వానికి ఎంతో వినయంగా రుణపడి ఉండమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకి మేము మా తాలూకు విధానాన్ని పూర్తిగా తెలియజేస్తామని చెప్పేసి